Welcome to Laksham Academy online classes. This is Naresh sir. Our topic is missing number or character in a puzzle. అంటే మనకు పజిల్ రూపంలో ఉన్న కొన్ని అంటే పజిల్ అంటే ఏంటంటే డయాగ్రామ్ బేస్ లో ఉన్న కొన్ని వాటిలో కొన్ని నెంబర్లు అనేది మిస్ అవుతూ ఉంటుంది. మీరు ఈనాడు పేపర్ కనుక కరెక్ట్ గా చూస్తుంటే అందులో సుడోకు అనేది మనకు కనబడుతుంటుంది. అంత సుడోకులో మనకి ఎలాంటి లాజిక్ అనేది యూజ్ చేస్తే నెంబర్ అనేది మిస్ అవుతుందని కనుక్కుంటామో అలాంటి అంటే అంతలా కాకుండా అలాంటి కొన్ని మోడల్స్ మనం ఇక్కడ చూస్తుంటాం. దాన్ని మనం తెలుగులో సంఖ్యా పద వినోదం అంటాం. ఓకేనా అండి? ఎస్, జాగ్రత్తగా అండి. ఈ మోడల్ క్వశ్చన్స్ అన్ని కూడా మన నెంబర్ మిస్సింగ్ ఏ నెంబర్ ఇన్ పజిల్. ఓకేనా? అలాంటి వాటి క్వశ్చన్ ఎలా ఇచ్చారంటే క్వశ్చన్ మార్క్ ఇచ్చి 2, 3, 4 అని ఇచ్చేసాడు. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఫైండ్ ద మిస్సింగ్ ఫైండ్ ద నెంబర్ ఇన్ క్వశ్చన్ మార్క్ ప్లేస్ అంటున్నాడు. ఆ నెంబర్ ఏమి ఉండాలని ఇచ్చేసి 5, 6, 1 ఆల్ ద అబోవ్. మరి వీటికి మన మైండ్ తో క్యాలిక్యులేషన్ అంతా కూడా మొదలు పెట్టాలా, అది ఆప్షన్ రిలేట్ గా ఉండాలా, ఇది కరెక్ట్ గా ఉండాలా. జాగ్రత్తగా వినామండి. ఇప్పుడు మన మైండ్ లో ఆలోచన వస్తుంటది. ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్ చూసినప్పుడు మనం రో బేస్ లో చూడాలా, అంటే ఇలా అడ్డు వరుసలో చూడాలా, అండ్ కాలం బేస్ లో చూడాలా, నిలువు వరుసలో చూడాలా, అండ్ డయాగోనల్ కర్ణం ఆధారంగా కూడా చూస్తూ ఉండాలి. ఇలా అన్ని అన్ని వాటిలో చూస్తుండాలి. అంటే అన్ని డైరెక్షన్స్, ఒకటి రో, ఒకటి కాలం, డయాగోనల్ గా చూస్తూ అది ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ అనేది మనకు క్లూ అనేది దొరుకుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ లో మనకు క్లూ అనేది లేకుండా ఆన్సర్ అనేది ఫామ్ కాదండి. కొంచెం మనం ఓపిక్ గా ఒక 2 సెకండ్స్ అనేది ఆలోచిస్తే ఆటోమేటిక్ ఆన్సర్ దొరుకుతుంది. అందుకే మీరు ఈ క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేస్తున్నా అంటే ఖచ్చితంగా టైం స్పెండ్ చేయండి. వట్టిగా వచ్చి టైం స్పెండ్ చేసి అనవసరంగా మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఎలాగో టైం స్పెండ్ చేస్తారు కాబట్టి దీని నుంచి ఆన్సర్ అనేది పట్టుకొస్తాను. అంతేగాని నాకు ఆన్సర్ ఖచ్చితంగా రావాలని చెప్పి దీనికోసం 10 నిమిషాలు 15 నిమిషాలు వెయిట్ చేయొద్దు ప్లీజ్. ఓకేనా? చూడండి ఆన్సర్ ఎంత ఈజీగా అయిపోతుందో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఒక వాల్యూ మిస్ అవుతుంది. వాల్యూ మిస్ అవుతుంది ఏముండొచ్చు అంటే చూడండి 2 కి ఆపోజిట్ లో 4 ఉంది. 2 కి ఆపోజిట్ లో 4 ఉందంటే నథింగ్ బట్ కండిషన్ 1 ప్రకారం 2 + 2 = 4. అంతేనా అండి? మరి 2 కి ఆపోజిట్ లో 4 ఎలా వచ్చిందంటే 2 కి +2 యాడ్ చేస్తే 4 వచ్చింది. మరి దీనికి 3 కి ఆపోజిట్ లో ఏముండాలంటే 3 కి +2 అనేది యాడ్ చేస్తే 5 వస్తుంది. ఓకేనా? అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవడానికి ఆస్కారం ఉంది. అలా అని చెప్పి ఆన్సర్ ఏ అనేది ఫిక్స్ అవ్వద్దు. మరి ఇంకో లాజిక్ కూడా ఒక లాజిక్ ఉంది. ఈ లాజిక్ తో పాటు ఇంకోటి ఏముంది, సపోజ్ ఇవన్నీ కూడా కాన్సిక్యూటివ్ నెంబర్స్ వరుస సంఖ్యలు అయితే మరి ఇక్కడ 1, 2, 3, 4 ఉండొచ్చు. ఓకేనా? ఎస్, నథింగ్ బట్ 1, 2, 3, 4 ఉండొచ్చు. అంటే ఇక్కడ మిస్సింగ్ నెంబర్ ఉండొచ్చు, 1 ఉండొచ్చు. ఇలా కూడా పాసిబుల్. మరి ఇంకో పాసిబుల్ ఏముంది, 2 కి ఆపోజిట్ లో 4 ఉంది. నథింగ్ బట్ 2 × 2 = 4 అవడానికి ఆస్కారం ఉంది. అంటే 2 కి 2 తో మల్టిప్లై చేస్తే 4 అవుతుంది. మరి 3 కి కూడా దీంతో మల్టిప్లై చేస్తే 2 తో మల్టిప్లై చేస్తే 6 అవడానికి ఆస్కారం ఉంది. ఇది కూడా పాసిబుల్. ఓకేనా? మీకు ఇంకో మెథడ్ కూడా ఐడియా రావచ్చు, సార్ 2² 4 అవుతుంది, 2² 4 అవుతుంది, 3² 9 అవడానికి ఆస్కారం ఉంది కదా సార్ అంటే ఆప్షన్ లో 9 ఉందా అండి? లేదు. అంటే ఈ లాజిక్ అనేది కరెక్ట్ కాదు. మరి 5 అవడానికి ఆస్కారం ఉంది, 6 అవడానికి ఆస్కారం ఉంది, 1 అవడానికి ఆస్కారం ఉంది. మరి ఆన్సర్ ఏం కావాలి? ఆల్ ద అబోవ్ అన్ని కూడా సరైనవని చెప్పొచ్చు. దయచేసి మీరందరూ నేను చెప్పిన లాజిక్ అంతా కూడా నోట్ డౌన్ చేసుకోవాలా, ఎందుకంటే ఈ లాజిక్ లేకుండా మీరు దీన్ని ఫామ్ చేయలేరు. ఇలాంటి అన్ని కూడా ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ చేస్తుంటే ఖచ్చితంగా మీకు ఈ క్వశ్చన్ అనేది మీరు కరెక్ట్ గా చేయగలుగుతారు. ఎందుకు ఇంతలా చెప్తానంటే 10 మార్కుల క్వశ్చన్ పేపర్ లో అందరూ కూడా 9 మార్కులు 9 క్వశ్చన్ చేయగలుగుతారు. అంటే 10కి 9 మార్కులు అందరూ తెలిసినవే. కానీ ఒక క్వశ్చన్ అనేది అంటే 10 క్వశ్చన్లో 9 క్వశ్చన్లు అందరూ తెలిసినవి, ఈజీగా ఉన్నాయి. ఒక క్వశ్చన్ అనేది డిఫికల్టీ ఉందనుకోండి అందరూ వదిలేస్తాడు. కానీ ఆ డిఫికల్టీ క్వశ్చన్ కూడా చేసేవాడే టాపర్ అవుతాడు. అందుకే ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీరు డిఫికల్టీగా ఉన్నప్పుడు చేయడానికి ఆస్కారం ఉంటుంది. దానికోసం మీరు కొంచెం ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఉంది. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉందండి. ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏ నెంబర్ మిస్ అవుతుందని చెప్పేసి 0.5, 17, 19, 25 ఉంది. నీ మైండ్ లోకి ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. లాజిక్ ఏంటంటే 5 కి ఆపోజిట్ ఏది ఉండాలో తెలియాలంటే 3 కి ఆపోజిట్ లో 9 ఎలా వచ్చిందో చూసుకోవాలి. 3 కి ఆపోజిట్ లో 9 ఎలా వచ్చిందంటే 3 కి ఆపోజిట్ లో మేబీ 3² అంటే 9 రావచ్చు. అంతేనండి? మరి 5² అంటే ఏం రావాలండి? 25. ఆప్షన్ 25 ఆన్సర్. ఎందుకు మిగతా అన్ని ట్రై చేద్దామంటే ఆల్ ద అబోవ్ అనే ఆప్షన్ ఉందా అండి? లేదు. అంటే ఆల్ ద అబోవ్ అనే ఆప్షన్ ఉంటే ఆన్సర్ అనేది మిగతా అన్ని అవుతుందా లేదా చూసుకొని ఆన్సర్ చేయాలి. కానీ ఆల్ ద అబోవ్ అనే ఆప్షన్ లేదు. ఏదైనా ఒక సింగిల్ ఆన్సర్ అవడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి.
ఈ క్వశ్చన్ లో ఒక క్వశ్చన్ మార్క్ ఉన్న ప్లేస్ లో వాల్యూ ఏమి ఉండాలి, నెంబర్ ఏమి ఉండాలి 2 4 8 అని చెప్పి ఆల్ ద అబౌవ్ అంటున్నాడు. మరి లాజిక్ ఏంటంటే 2 కి ఆపోజిట్ లో 1 ఏముండాలంటే 1 కి ఆపోజిట్ లో 1, 1 కి ఆపోజిట్ లో 1 ఎలా ఉందంటే మేబీ 1 స్క్వేర్ 1 అవ్వచ్చు. 1 స్క్వేర్ 1 అవుతే మరి 2 స్క్వేర్ ఏమవ్వాలా 4 ఇది అవ్వచ్చు. ఓకేనా అండి. మరి ఇంకో లాజిక్ ఏంటిది 1 క్యూబ్ ఈక్వల్ టు 1 అవ్వచ్చు. ఓకేనా. మరి 2 క్యూబ్ ఈక్వల్ టు ఏమవచ్చు అండి 8 అవ్వచ్చు. ఇది కూడా ఆన్సర్. ఓకేనా. ఎస్. మరి ఇంకోటి ఏంటి 1 ఇంటూ 1 ఈక్వల్ టు 1 అవ్వచ్చు. మరి 2 ఇంటూ 1 ఈక్వల్ టు కూడా 2 అవ్వచ్చు. అంటే ఇది కూడా పాసిబిలిటీ ఉంది. అలాంటి అన్నప్పుడు ఆన్సర్ ఏం కావాలా ఇది అవ్వచ్చు, ఇది ఇది ఈ 3 ఆప్షన్లు అవుతున్నాయి కాబట్టి ఆల్ ద అబౌవ్ అనేది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. సో లాజిక్ ఏంటంటే ఇలా ఉంది. జాగ్రత్త అండి. ఫైండ్ ద నెంబర్ ఇన్ క్వశ్చన్ మార్క్ ప్లేస్. క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఉందండి. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏ వాల్యూ రావాలంటారు. మీకు క్వశ్చన్ ని లాజికల్ గా చూస్తే మనకి ఎలా ఉందంటే 0 4 3 2 9 5 6 నువ్వు ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో లేదా యాంటీ క్లాక్ వైజ్ 9 5 6 క్వశ్చన్ మార్క్ 0 4 ఇలా వస్తే నీకు లాజిక్ అనేది దొరకదు. ఎందుకంటే క్లాక్ యాంటీ క్లాక్ వైజెస్ లో లాజిక్ దొరకదు. నేను నీకు ఏం చెప్పాను నీకు అయితే రో బేస్డ్ కాలమ్ బేస్డ్ డయాగ్నల్ బేస్డ్ చూసుకోమన్నాను. నేను ఇప్పుడు ఆపోజిట్ లో చూస్తున్నాను అంటే రో బేస్డ్ అన్నట్టు చూడండి. 3 కి 6 వచ్చింది ఆపోజిట్ లో. నీకు డౌట్ నీకు మైండ్ లో ఒక షార్ప్నెస్ ఉంది 3 2 6 చలో మరి 2 2 4 మరి ఆప్షన్ ఉందా అంటే లేదు. ఓకేనా. అలా లేదు కావని చెప్పేసి నన్ ఆఫ్ దీస్ అని పెట్టుకోకూడదు. మరి ఇంకో లాజిక్ చూడు ఇంకేమొచ్చింది 4 కి ఆపోజిట్ లో 5. ఓకేనా. మరి నీకు డౌట్ వస్తుంది నీకేమొస్తుంది అంటే 4 కి ఆపోజిట్ లో 5 ఉంది మరి 1 కి ఆపోజిట్ లో 2 ఉంటుంది అని చెప్పేసి మనం కూడా వచ్చు. కానీ ఇంకో లాజిక్ చూడు 0 కి ఆపోజిట్ 9 ఉంది, మరి 3 కి ఆపోజిట్ 6 ఉంది. లాజిక్ కరెక్ట్ కాదు అన్నట్టుగా నీకు ఆప్షన్ లో ఉన్న లాజిక్స్ అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందుకే మరి ఆన్సర్ ఏది అవ్వచ్చు అంటే ఆన్సర్ ఏదో కావాలంటే లాజిక్ అన్నిటికీ సాటిస్ఫై కావాలి. చూడండి ఆపోజిట్ ఉన్న 6 3 6 ప్లస్ 3 ఆపోజిట్ ఉన్న యాడ్ చేస్తే ఈక్వల్ ఎంత 9. మరి 5 కి ఆపోజిట్ లో 4 ఉంది అప్పుడు 5 ప్లస్ 4 ఎంత 9. అప్పుడు 9 ఆపోజిట్ లో 0 ఉంది అప్పుడు 9 ప్లస్ 0 ఎంత 9. అంటే ఆపోజిట్ లో ఉన్నాయని యాడ్ చేస్తే 0 కి ఈక్వల్ అయినప్పుడు 2 కి ఆపోజిట్ లో ఎంత ఉంటే యాడ్ చేస్తే 9 అవుతుంది. అప్పుడు 2 కి ఆపోజిట్ లో 7 అనే నెంబర్ ఉంటే 9 అవుతుంది. మరి ఆప్షన్ ఏం కావాలా సి. నేను చెప్పే ఆప్షన్ అన్ని కూడా లాజిక్ గా అన్నిటికీ ఫాలో అవుతుంది. ఏ ఒక్కదానికి కూడా మిస్ అవ్వట్లేదు. చూడండి ఆప్షన్ 1 అనుకుంటే నువ్వు 1 కి ఆపోజిట్ లో 2 ఉంటుంది, ఇలా 4 కి ఆపోజిట్ లో 5 ఉంటాయి. కానీ మిగతా రెండు లాజిక్ ని ఫాలో అవ్వట్లేదు. 3 కి ఆపోజిట్ లో 6 ఉంది 3 2 6 అప్పుడు 2 2 4. ఓకేనా. మరి ఆ ఆప్షన్ ఉందంటే లేదు. అలా చెప్పి నన్ ఆఫ్ దిస్ కాదు. మరి జాగ్రత్త మీరు అన్ని నెంబర్లు వచ్చినాయి 2 3 4 5 6 9 8 0 వచ్చింది 8 ఉండొచ్చు అని చెప్పి అనుకోవచ్చు. కానీ అన్నిటికీ లాజికల్ అప్లికేబుల్ అవ్వట్లేదు. ఈ విధంగా ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా. క్వశ్చన్ మార్క్ ప్లేస్ ప్రశ్నార్థకం ఉన్న చోట ఒక విలువ అనేది రావడం ఉంటుంది. అది ఏంటి అనిపిస్తుంది అంటున్నాడు. ఈ క్వశ్చన్ అంతా ఈ యొక్క బాక్స్ కి అంటే స్క్వేర్ బాక్స్ రెక్టాంగిల్ బాక్స్ ఏ బాక్స్ కైనా ఆ అవుటర్ లో ఈ వాల్యూస్ ఉన్నాయి, ఇన్నర్ లో లోపల ఒక వాల్యూ ఉంది. అవుటర్ లో కొన్ని వాల్యూ ఇచ్చి ఇన్నర్ లో ఏముండాలంటున్నాడు. అంటే ఇక్కడ క్వశ్చన్ కి ఆన్సర్ రావాలంటే ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటో తెలుసుకుంటే అదే లాజిక్ అప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది అన్నట్టు. అంటే నీకు ఆల్రెడీ క్లూ ఇచ్చాడు, ఈ క్లూ ఏందో నువ్వు క్రాక్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఆ క్రాక్ చేసే విధానానికి నువ్వు అర్థం చేసుకోవాలి. నీ మైండ్ కి ఒక ఆలోచన వస్తుంది 9 8 72 8 5 40 అప్పుడు 72 నుంచి 40 పోతే ఎంత అంటే 32 సరిపోయింది అనుకుంటాం. ఎలా ఈ పక్కనది ఇటు పక్కన అంటున్నాం. మరి అవునా అంటే చూద్దాం. 7 56 5 పక్కన 55 56 నుంచి 55 పోతే ఎంత అంటే 1. మరి ఆప్షన్ ఉందా లేదు. అంటే నీ ఆలోచన విధానం అనేది తప్పని తెలిసిపోయింది. మరి ఎలా చేద్దాం సార్ ఏంటి అని అంటే ఇది ఎలా చేద్దాం అంటే జాగ్రత్త నేను లాజిక్ ఆపోజిట్ ఉండే ముందు మల్టిప్లై చేస్తుంది. దీనికి ఆపోజిట్ ఉంది కదా 9 8 9 into 8 ఎంత 72. మళ్ళీ ఆపోజిట్ 8 into 5 8 into 5 ఎంత 40. అప్పుడు 72 నుంచి 40 పోతే ఎంత 32. మరి ఇంతకుముందు కూడా ఎలా వచ్చింది కదా సార్ అంటే నువ్వు మల్టిప్లై చేసింది ఏంటంటే ఈ పక్క పక్కన కానీ ఏం చేసింది ఏంటి ఆపోజిట్. అది గుర్తుంచుకో. మరి ఇదే అంటే పనికొస్తుందో చూద్దాం. 8 11 ఆపోజిట్ లో 8 into 11 88. ఓకే 8 into 11 88. 7 into 5 7 into 5 ఎంత 35. సబ్స్ట్రాక్ట్ ఎంత వస్తుంది 8 - 5 3 8 - 3 5 ఆప్షన్ 53 ఉందా. మరి ఆప్షన్ లో అంటే ఉంది. అంటే ఈ లాజిక్ అనేది కరెక్ట్.
ఎస్. నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద నెంబర్ ఇన్ క్వశ్చన్ మార్క్ ప్లేస్. క్వశ్చన్ మార్క్ ప్లేస్ అని ఇక్కడ ఉంది, ఆ నెంబర్ ఏం కావాలంటున్నాడు. మరి లాజికల్ గా ఆలోచిస్తే ఏంటంటే చూడండి, ఈ పైన అన్ని కూడా స్క్వేర్ బాక్స్, లోపల ఉన్నంతా కూడా సర్కిల్. చాలా నేను స్క్వేర్ బాక్స్ రెండు యాడ్ చేస్తే సర్కిల్ వస్తుంది. ఇలా 2 + 1 3 అంటే ఇక్కడ ఉన్న 2 ఇక్కడ ఉన్న +1 యాడ్ చేస్తే 3 వస్తుంది. మరి 3 + 4 యాడ్ చేస్తే 7 వస్తుంది. మరి ఇక్కడ 6 + 5 యాడ్ చేస్తే ఎంత రావాలండి? 11 వస్తుంది. ఆప్షన్ ఏది కావాలా? డి. ఇదే లాజిక్. ఎస్. ఫైండ్ ద నెంబర్ ఇన్ క్వశ్చన్ మార్క్ ప్లేస్ అంటున్నాడు. ప్రశ్నార్థకం ఉన్న చోట మిస్ అయిన నెంబర్ అనుకోమంటాడు. ఏడంటే ఇక్కడ ఉంది క్వశ్చన్ మార్క్. ఓకేనా? చూడు, ఇది 3 4 5 6 7 8, ఇది 27 64 125 216 343. ఇక్కడ ఏమి ఉండాలంటున్నాడు. మరి లాజికల్ గా ఏంటంటే ఇది ఆల్రెడీ మనకు ఏ ఎగ్జామ్ లో అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించిన సిహెచ్ఎస్ఎల్ లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది, అండ్ ఢిల్లీ కానిస్టేబుల్ ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? మరి ఎలా చేద్దామంటే లాజికల్ 3 కి ఆపోజిట్ లో 27 ఉంది. నథింగ్ బట్ ఏంటంటే 3 క్యూబ్ అంటే 27. లాజిక్ అర్థమైపోయింది. ఎందుకంటే 4 కి ఆపోజిట్ లో ఏమున్నది? ఇక్కడ 64 ఉంది. అంటే 4 క్యూబ్ అంటే 64. ఓకేనా అండి? మరి 5 కి ఆపోజిట్ లో 125 ఉంది. నథింగ్ బట్ 5 క్యూబ్ చేస్తే 125 వస్తుంది. అంటే ఏంటి? క్యూబింగ్ చేస్తే దానికి ఆపోజిట్ లో నెంబర్ వస్తుంది. ఎలా? చూడు, 6 క్యూబ్ అంటే 216. అవునా? మరి 7 క్యూబ్ అంటే 343. ఓకేనా? మరి 8 క్యూబ్ అంటే, అవునా, టెన్షన్ పడద్దు. 8 క్యూబ్ అంటే నాకు లెక్కలు రావు కదా సార్, మరి ఏం చేద్దామంటే ఏం లేదండి, జాగ్రత్తగా గమనించు. ఆప్షన్ లోనే 3 నుంచి 4 వచ్చే వరకు వాల్యూస్ పెరిగింది, 4 నుంచి 5 కి వాల్యూ పెరిగింది, 5 నుంచి 6 వాల్యూ పెరిగింది, 6 నుంచి 7 వాల్యూ పెరిగింది. మరి 7 నుంచి 8 రావడం ఈ దీనికన్నా వాల్యూ పెరగాలంటే నథింగ్ బట్ ఇది కాదు, ఇది కాదు, ఇది కూడా కాదు. ఎందుకంటే 5 12 అవుతుంది. ఎందుకంటే పెద్ద పెరుగుతుంది కదా. ఆన్సర్ అదే. మరి అవునా కాదా అని కూడా చూస్తున్నాను. చూడు, 8 క్యూబ్ అంటే 8 ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 8 × 8 × 8. 8 8 జా 64, 64 × 8. మరి 64 × 8 ఏంటా? 8 4 జా 32, 2 క్యారీ 3, 8 6 జా 48 + 3 51, 5 12. ఇలా చేయడం అనేది టైం అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి వాల్యూస్ అనేది పోయినా కొద్ది పెరుగుతుంది. అంటే 343 కంటే వాల్యూ పెద్ద ఉండాలి. 1215 అనేది చిన్న అవుతుంది, 64 చిన్న అవుతుంది, 52 పెద్ద అవుతుంది. ఇంత ఈజీగా మనం చేసుకోవచ్చు. సో సి ద క్వశ్చన్ ఈస్ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఉన్న వాల్యూ అనుకుంటాడు. మరి నేను టాపిక్ హెడ్డింగ్ ఏ పెట్టానో జాగ్రత్తగా మీరు గమనించాలా. మిస్సింగ్ ఏ నెంబర్ ఆర్ క్యారెక్టర్. క్యారెక్టర్ అంటే ఏబిసి క్యారెక్టర్స్ అన్నట్టు. అంటే క్యారెక్టర్ ఇన్ ద సెన్స్ లెటర్స్ ని క్యారెక్టర్స్ అని చెప్పేసి సినోనిమ్ వర్డ్ అంటది. ఓకేనా? అంటే మిస్సింగ్ ఏ నెంబర్ ఆర్ క్యారెక్టర్ అని చెప్పేస్తాను. అంటే ఏబిసిలు అండ్ నెంబర్లు కూడా మిస్ అవుతున్నాయని దాని మీనింగ్. తెలుగులో అయితే సంఖ్య పద వినోదం. సంఖ్య అవి పదాలు అంటే ఏబిసి పదాలు. తెలుగు పదాలు ఏనండి, తెలుగు పదాలు ఇస్తే మరి సెంట్రల్ లెవెల్ అయినా స్టేట్ అయినా కూడా ఇబ్బంది అవుతుంది. అది మీరు గ్రహించాలి. ఓకేనా? మరి మీ లాజిక్ ప్రకారం ఏమవుతుందంటే 3 క్యూబ్ 27, 2 క్యూబ్ 8, 4 క్యూబ్ 64. ఆ 8 ఆన్సర్ చెప్పేసి అంటే మరి 8C 8B ఇది కూడా లాజికే. అంటే ఇక్కడ నెంబర్ తో పాటు నువ్వు క్యారెక్టర్ కూడా సాటిస్ఫై చేయాలి. మరి ఎలా చేద్దాం సార్ అంటే ఇప్పుడు నువ్వు అనుకున్న 3 క్యూబ్ 2 క్యూబ్ 4 క్యూబ్ అనేది కాదు. ఎందుకు? కింద లైన్ కూడా సాటిస్ఫై కావాలి. అంటే కింద ఇచ్చిన కూడా నెంబర్స్ కూడా యూజ్ చేస్తూ లాజికల్ గా సాటిస్ఫై చేయాలి. అప్పుడు ఈ 3 × 9 27, మరి 4 × 16 64, మరి 2 × 4 8 తెలిసిపోయింది. అప్పుడు 8 అంటే 2 ఉన్నాయి. ఇప్పుడు ఆన్సర్ ఏం పెట్టాలా అంటే జాగ్రత్త. మరి ఏం చేద్దాం? నెంబర్స్ అన్నప్పుడు నువ్వు కాలం బేస్ లో వచ్చినావు, చూసావండి, కాలం బేస్ లో వచ్చినావు. నెంబర్స్ అంటే కాలం బేస్ లో వచ్చు. అంటే నెంబర్స్ అన్ని కూడా ఇలా వచ్చావు, నువ్వు కాలం బేస్ లో వచ్చావు. కాలం అంటే నిలువు వరుసలో వచ్చావు. ఓకేనా? మరి నిలువు వరుసలో వచ్చావు. మరి లెటర్స్ అన్నప్పుడు ఏం చేయాలా? లెటర్స్ కి మాత్రం రో బేస్ లో రావాలా, అడ్డు వరుసలో రావాలా? ఎలా? చూడు, ప్రతి అడ్డు వరుసలో ఏబిసి ఉంటుంది. మరి ఇక్కడ ఏబి ఉంది, లేనిదేంటిది సి. 8C ఇస్ ద ఆన్సర్. అంటే టూ లాజిక్స్ ని ఫాలో అవుతూ ఉండాలి. అదే నేను ఆల్రెడీ చెప్పాను, రో కాలం అండ్ డయాగ్రామ్ గా చూడాలి. డయాగ్రామ్ గా చూసినా కూడా మనకి ఇక్కడ డయాగ్రామ్ తోని ఆ లాజిక్ అనేది అవసరం లేదు, రో కాలం తోనే లాజికల్ గా వచ్చేసింది. మిస్సింగ్ ఫైండ్ ద నెంబర్ ఇన్ క్వశ్చన్ మార్క్ ప్లేస్. క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఒక వాల్యూ అనేది మిస్ అయింది, అది ఏదో అనుకోమంటున్నాడు.
మరి ఇక్కడ 8 27 64 125 216 ఇలా ఆపోజిట్ గా చూస్తున్నాడు, లాజిక్ అనేది కనబడట్లేదు. ఓకేనా అండి? మరి ఏం చేద్దాం అంటే మరి లాజిక్ ఏం లేదండి, ఇది 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27, 4 క్యూబ్ అంటే 64, 5 క్యూబ్ అంటే 125, మరి 6 క్యూబ్ అంటే 216. మరి ఇదేం కావాలా అంటే సార్ ఇది 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్ 5 క్యూబ్ 6 క్యూబ్ అయితే ఇది 7 క్యూబ్ కావాలా. అప్పుడు 7 క్యూబ్ అంటే 7 ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి, 7 into 7 into 7. అప్పుడు 7 7s are 49 into 7, 7 6s are 63, 3 and 6, 7 4s are 28 plus 6 343. సో ఆప్షన్ ఏం కావాలా 343 అవుతుంది. మీ మధ్యలో ఒక డౌట్ రావచ్చు, మేబీ 1 ఉండొచ్చుగా సార్, మరి 1 ఉంటే 1 క్యూబ్ ఉంటుంది కదా అంటే అవును, నీ ఆలోచన ప్రకారం 1 అంటే 1 క్యూబ్ ఉంటుంది. మరి ఆప్షన్లో 1 క్యూబ్ ఉందా, 1 అని ఉందా, లేదు. ఒకవేళ సార్ మరి ఆప్షన్లో 1 ఇప్పుడు ఏ అని కాకుండా 1 అని ఇస్తే ఏం చేద్దాం సార్ అంటే ఒకవేళ ఆప్షన్లో 1 క్యూబ్ 1 అని అనిపిస్తే మరి 1 కూడా పాసిబుల్ అవుతుంది కదా అంటే నువ్వు ఇలాంటి క్వశ్చన్స్ కి నువ్వు ఏ పెట్టినా డి పెట్టినా ఆన్సర్ అనేది ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అయితే కొన్ని కీ పేపర్ రిలీజ్ చేసేటప్పుడు ఈ క్వశ్చన్ కి ఏఆర్ డి అని చెప్పేసి సారీ ఏఆర్ సి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకేనా? అప్పుడు ఖచ్చితంగా ఏ పెట్టిన వాళ్ళకి సి పెట్టిన వాళ్ళకి ఒక మార్క్ యాడ్ అవుతుంది, ఇక బిడి పెట్టిన వాళ్ళకి మాత్రం ఆ మార్క్ అనేది యాడ్ అవ్వదు. ఇది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవాల్సింది. డిఫరెంట్ 3 డయాగ్రామ్స్ ఇచ్చి క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో వాల్యూ ఏది వస్తుందో కనుక్కోమంటున్నాడు. అప్పుడు క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో వాల్యూ రావాలంటే ఈ 2 డయాగ్రామ్స్ ఉన్న కామన్ లాజిక్ ని యూజ్ చేసి ఇక్కడ రావాలి. అంతేగాని ఇక్కడ ఒక లాజిక్ ఫాలో అవుతుంది, దీని ఆధారంగా ఆన్సర్ వస్తుంది, దీనికన్నా ఇది ఒక లాజిక్ వేరే వస్తుంది, దాని ఆధారంగా ఆన్సర్ వస్తుంది అంటే కాదండి. ఈ రెండింటి కూడా సేమ్ లాజిక్ అనేది ఉండాలి. మరి నీ మనసు ప్రకారం ఏమొస్తుందో ఆన్సర్ అంటే జరుగుతుంది. నీ మనసు ప్రకారం ఏమొస్తుంది ఇక్కడ 12 14 ఓకేనా, మరి 84 ఎలా వచ్చింది, ఈ ఆన్సర్ ఎలా వస్తుంది అంటే ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏముండాలంటే చూడండి, నీకు ఇక్కడ లాజిక్ తో నీకు ఆన్సర్ తెలుసు. ఏమని 9 2s 18, ఇది నువ్వు దీన్ని పట్టించుకో, నీ మైండ్ ఇక్కడికి వస్తుంది. 9 2s 18, మరి 11 2s 22, మరి ఉందా ఆ లాజిక్? లేదు. ఒకవేళ 22 ఉన్నా ఆన్సర్ అనేది కాదు. ఎందుకు కాదు? ఈ రెండింటికే లాజికల్ గా నువ్వు ఆన్సర్ అప్లై చేస్తున్నావు, మరి దీన్ని వదిలేద్దామా అంటే ఇక్కడ కూడా లాజిక్ అనేది ఫామ్ కావాలంటే 12 2s 24 ఉండాలా. ఎలా నువ్వు వెనుక 9 2s 18 ఉంటే 11 2s 22 ఉండాలా, మరి 12 2s 24 ఉండాలా, మరి ఉందా? లేదు. అప్పుడు నువ్వు అనుకున్న లాజిక్ తప్పు అంటే ఇక్కడ ఆప్షన్ ఇది కాదు. అర్థమవుతుందా? నెక్స్ట్ ఏం చేద్దాం, లాజిక్ ఏంది అసలు అంటే లాజిక్ ఏం లేదండి, 12 నుంచి 84 రావాలంటే ఎంత మల్టిప్లై చేయాలా 7 అంతేనా. 12 into 7 84, మరి 7 కి 2 మల్టిప్లై చేస్తే 14 వస్తుంది. అర్థమవుతుందా? అంటే ఇక్కడ నెంబర్ రావాలంటే ముందు ఈ నెంబర్ ఎంతలో మల్టిప్లై చేస్తే వస్తుందో దానికి 2 మల్టిప్లై చేయాలి. అవునా కాదు చూద్దాం. 9 8s 9 9s ఎంత అండి, 9 9s 81, మరి 9 కి ఇంటూ 2 వేస్తే 18. చూడండి ఇంటూ 2 కామన్ చేస్తున్నావు, దీనికి ఇది కూడా ఇంటూ 2 కామన్ చేస్తున్నావు. మరి 11 8s 88, మరి 8 నుంచి ఇక్కడికి నెంబర్ రావాలంటే ఎంత మల్టిప్లై చేయాలా 2 తో మల్టిప్లై చేయాలా. 8 2s 16, మరి ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ మిస్సింగ్ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఒక వాల్యూ అనేది మిస్ అవుతుంది. మరి ఇక్కడ వాల్యూ మిస్ అవుతుంది తెలియాలంటే ఇక్కడ లాజిక్ కామన్ లాజిక్ అనేది తెలుసుకోవాలి. మీరు మహా టెన్షన్ పడద్దండి. 916 ఎంత వచ్చింది అంటే లాజిక్ ఏం లేదు, 3² అంటే ఎంత 9, మరి 4² అంటే ఎంత 16, ఇదే లాజిక్. ఓకేనా? లాజిక్ ఏం లేదండి, ఇక్కడ ఉన్న వాల్యూస్ లో సపరేట్ చేస్తారు కదా, దీని ఒకసారి స్క్వేర్ చేస్తే ఫస్ట్ నెంబర్, ఈ సెకండ్ నెంబర్ స్క్వేర్ అయితే సెకండ్ నెంబర్ వస్తుంది. మరి చూడండి ఇది అవునా కదా, 2² అంటే 4, మరి 3² అంటే 9. ఓకేనా? మరి అలానే 1² అంటే ఎంత అండి, 1² అంటే 1. ఓకేనా? మరి 5² అంటే ఎంత అండి 25. ఆన్సర్ 125. ఆప్షన్ ఏ ఇస్ ఆన్సర్. క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఒక వాల్యూ అనేది మిస్ అవుతుంది, అది ఏంటో తెలుసుకోవాలి. ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటి కూడా నేను ఇప్పుడు ప్రతి క్వశ్చన్ కూడా రో కాలం అండ్ డయాగ్రామ్ క్వశ్చన్ లో తీసుకున్నాం. మరి లాజికల్ గా ఆలోచిద్దామంటే మనం రో బేస్ చదువుతాం. 3 నుంచి 6 రావాలంటే ఇది మైండ్ ఒక ఆలోచన, 3 3 2s 6, మరి అట్లా అంటే మరి 5 2s 10 ఉండాలి. ఉందా అంటే లేదు లాజిక్. మళ్ళీ 3 + 3 6, 5 + 3 8, 4 + 3 7, ఇక్కడ నీ లాజిక్ పనికొచ్చింది. మరి
నీకు ఇక్కడ ఇక్కడ వాల్యూ కావాలి. మరి అదే లాజిక్ మనకు వస్తుంది 6 + 2 8, మరి 8 + 2 10 ఉండాలి, 4 ఉంది. లాజిక్ లేదు. మరి ఇంతలా లాజిక్ లేనప్పుడు ఏం చేద్దామంటే సింపుల్ లాజిక్ రో బేసుల్లో అంటే అడ్డు వరుస క్రమంలో ఇవన్నీ కూడా ప్లస్ చేస్తే 3 + 6 + 8 ఎంత అండి 17. 6 + 3 9, 9 + 8 17. చూడండి ఇది కూడా 5 + 8 + 4 ఎంత అంటే 5 + 8 13 + 4 17. ఎస్ ఇది కూడా 17, ఇది 17. మరి 4 + 7 ఇది ఒక వాల్యూ ఉండాలా, ఆ వాల్యూ ఉంటే అప్పుడు 17 అవుతుంది. ఎందుకంటే ఆ రో బేస్ లో అన్ని యాడ్ చేస్తే 17 కి ఈక్వల్ అయినప్పుడు ఇప్పుడు ఇక్కడ వాల్యూ 4 + 7 11 ఎంతకు ఉంది 6 యాడ్ చేస్తే 17 కి సాటిస్ఫై అవుతుంది. ఆడ ఆప్షన్ ఏం కావాలా ఏ. మరి రో బేస్ లో చూద్దామా సార్, కాలం బేస్ లో కూడా అదే మనకి వస్తుందంటే చూడు 5 + 3 8. చూడండి కాలం బేస్ లో చూడండి, కాలం బేస్ లో చూస్తే అప్పుడు 5 + 3/2. చూడండి 5 + 3 8/2 ఎంత వస్తుందండి 8/2 అంటే ఎంత అండి 4. చూసారా వచ్చింది. ఎస్ మరి అలానే 6 + 8 ఇక్కడ చూడండి ఈ కాలం బేస్ లో 6 + 8 ఎంత 6 + 8 14/2 ఎంత 7. సరిపోయిందా అండి. అంటే ఏంటండి ఫస్ట్ 2 బాక్సెస్ ప్లస్ చేసి /2 చేస్తే లాస్ట్ బాక్స్ వస్తుంది. మరి చూడండి 8 + 4 12/2 అంటే 12/2 అంటే ఎంత అండి 6. ఎస్ ఇక్కడ 6 వాల్యూ రావచ్చు. అంటే రో బేస్ అయినా కాలం బేస్ అయినా లాజికల్ గా ఇది సాటిస్ఫై అవుతుంది.